హిందూ ధర్మ పరిరక్షణను నిలబెట్టుకుంటూ భవిష్యత్ తరాల కోసం మన పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ సదనం భవనంలో ఉగాది ఉత్సవం శ్రీ విశ్వవసునామ పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. యూట్యూబ్ న్యూస్ పేపర్లోనే జాతకం చూసుకుంటున్నారని, దీంతో పంచాంగం ప్రాముఖ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే మొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేది. పాత రోజుల్లో ఏంటంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా ఆసక్తిగా ఈ సంవత్సరం కాలం ఎట్లుంటుంది, వర్షాలు పడ్డాయా, పంటలు ఎట్లా పడతాయి, మన జీవితం ఎట్లా ఉంటుంది అని ఎంతో శ్రద్ధతోని ఆసక్తితో వినేటువంటి రోజులు. కానీ ఇప్పుడంతా యూట్యూబ్ ఫోన్లోనే చూసుకోవడం, లేదంటే పొద్దున్నే వచ్చిన పంచాంగంలో చూసుకోవడం బాగా అలవాటైపోయి దీనికి కొంత రాను ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. కానీ మన ఆచార సాంప్రదాయాలు కొనసాగాలి, మరి ఈ విధానాన్ని ముందు తరాలకు కూడా అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి మీలాంటి పండితులు ఉన్నవాళ్ళే కొద్దిమంది వేల మీద లెక్కపెట్టే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మీరు కోరిన విధంగా అత్యద్భుతంగా సిద్దిపేటలో మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అంతేకాదు మిమ్మల్ని చాలా ఘనంగా సత్కరించి గౌరవించుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారి గురించి అందరూ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆయన బ్రాహ్మణ బంధువు. ఈ దేశంలో మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్ను సిద్దిపేటలో ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎమ్మెల్యేగా బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఆలోచించలేదు. బ్రాహ్మణులో కూడా పేదలు ఉన్నారు. బ్రాహ్మణుల పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉంది. అంటే దాని సాధక బాధకాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పిల్లలు బాగా చదవాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వేదాన్ని కూడా నేర్చుకోవాలి, వాళ్ళు వ్యాపార రీత్యా కానీ, చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అన్ని అవకాశాలు అందులో ఉండే పేదలకు కూడా దక్కాలని ఆలోచించినటువంటి సహృదయులు కేసీఆర్ గారు. హైదరాబాద్లో కూడా అద్భుతమైన బ్రాహ్మణ సదన్ను కట్టారు వారు. సో అట్లా వారు బ్రాహ్మణులు బాగుంటే దేవుడికి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ఆ దేవుడి ఆశీస్సులుంటే ఆ రాజ్యం బాగుంటుంది, ఆ ప్రాంతం బాగుంటుంది అని చెప్పి ఆ భగవంతుని బాగా నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈరోజు వారు ఏ కార్యక్రమాలు అయితే కొనసాగించిందో ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి ఈ మధ్య సీనన్న చెప్పినట్టు నేను అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా చెప్పాను. సరే, కేసీఆర్ గారు మీరందరూ కూడా చూశారు. వాస్తవానికి ఆలయాల్లో ఉండేటువంటి పూజారులకు ఆలయంలో ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు జరుగుతానో, కళ్యాణం జరుగుతానో, ఏడాదికి ఎప్పుడైనా హుండీలో డబ్బులు వస్తే 4 నెలలు 5 నెలల జీతం వస్తుండే. సో ఆ 4 నెలలు మరి ఏం చేయాలి పాపం అంటే అది వస్తేనే జీతం. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెల మొదటి తేదీ ఈ దేవాలయ ఉద్యోగులకు వేతనాలు వచ్చినట్టు చేసినటువంటి సహృదయులు కేసీఆర్ గారు. ఎంత అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మన చక్కగా మన తెలంగాణలో వారు నిర్మించారు కూడా మీకు తెలుసు. వాస్తవానికి కొండగట్టు అంజన్న దేవాలయాన్ని కూడా ఈసారి చేయాలని చెప్పి వారంతా రూపకల్పన కూడా చేశారు. సో అట్లా